ఈ పువ్వులు ఎప్పటికి కనిపించేవి అయినప్పటికీ సూర్యుని కిరణాలతో ఇలా గాలికి కదులుతుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇది వరకు చూడండి. అందరికీ నమస్కారం. మౌనిక విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత గాలికి కదులుతున్న సూర్యుని కిరణాలతో ఈ పువ్వులనేవి వాటి సహజత్వాన్ని కోల్పోకుండా చూడడానికి అందంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నాయి కదండి. అలాగే ఈ పువ్వులు పూయడానికి ముందు మొక్క ఎన్నో పరిణామ క్రమాలను దాటుకొని ఈ పువ్వు అనేది వికసిస్తుంది కదా. అలాగే మన జీవితంలో చేసే ప్రయత్నాలకు కూడా ఏదో ఒక రోజు మంచి ఫలితం వస్తుంది. ఈ మొక్క ఇక్కడే పెరుగుతుంది, ఇక్కడే పువ్వులు పూస్తుంది, కానీ ఆ పూల అందం ఎక్కడ ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే మన జీవితంలో కూడా సైలెంట్గా ఉన్న, సమస్యలుగా ఉన్న అది ఫెయిల్యూర్ కాదు, మన గ్రోత్ టైం కావచ్చు. మన విలువ అనేది ప్రపంచానికి ఏదో ఒక రోజు తెలుస్తుంది. ప్రకృతి ఎవరితోనూ కంపేర్ చేసుకోదు, అందుకే అది అంత అందంగా, నిస్వార్థంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఎవరితోనూ కంపారిజన్ చేసుకుంటే మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే ఈ పూలు అంత అందంగా మన జీవితం కూడా రంగులమయంగా ఉంటుంది. చూశారు కదా, వివిధ రకాల పువ్వులు ఒకే దగ్గర ఉన్నప్పటికీ దేని సహజత్వము, దేని అందం దానికే ఉంటుంది. వివిధ రకాల పువ్వులు వాటి ప్రత్యేకతను కలిగి ఉన్నట్టే ప్రతి జీవితానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. మన ప్రత్యేకతలను తెలుసుకొని వాటి ద్వారా మనం ప్రయత్నాలు చేసినట్టయితే ఇలా అందంగా మన జీవితం కూడా ఉంటుంది. ప్రతి పువ్వు అనేది నెమ్మదిగా పెరుగుతుంది. ఇదే మనకు ప్రకృతి మనకు నేర్పించే ఓపిక పాఠం. అంటే మన శ్రమకు కూడా ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది. దాని తెలిసి మనం ప్రకృతి నుండి ఓపిక అనే పాఠాన్ని నేర్చుకోవాలి. కళలో కూడా సమయం వస్తుంది. అవి సమయం వచ్చినప్పుడే మన జీవితంలో ఫలితాలను అందిస్తాయి. చిన్న పువ్వులను ప్రకృతి అందము. ఆ మొక్క ఎన్నో ప్రకృతి ఎండను, వానను, ఎన్నో వైపరీత్యాలను తట్టుకొని ఇలా పువ్వుగా వికసించినప్పుడే ఆ చెట్టుకు అందము, ప్రకృతికి అందాన్ని ఇస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. అలాంటి వాటిని తట్టుకుని నిలబడినప్పుడే మన జీవితంలో కూడా ఇలా రంగులమయంగా, అందంగా మన జీవితం కూడా ఉంటుంది. పువ్వులు అనేవి మాటలు మాట్లాడవు, కానీ వాటి అందం ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది, మనసుకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మనం చేసే పని నైపుణ్యం కూడా ప్రతి మనస్సును ఆనందపరిచే విధంగానూ, అవసరపడే విధంగానూ ఉన్నట్టయితే మన జీవితం కూడా ఇలా అందంగా ఉంటుంది. ఇలా ప్రకృతికి ఎన్ని గాలి వచ్చినప్పటికీ కదులుతూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటూ స్థిరంగా ఉంటుంది. ఇదే మనం నేచర్ నుంచి నేర్చుకునే స్పష్టత పాఠం. ఇలాంటి వాటికి లొంగకుండా వాటి సహజత్వాన్ని అలాగే కాపాడుకుంటూ ఎలా ఉంటున్నాయో చూడండి చెట్లు. ఇంతకీ ఈ గ్రీన్ కలర్ పూల మొక్క పేరేంటి, అది ఏ రకానికి చెందింది తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ప్రకృతి అందాలు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. మరి